ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళకే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు మార్నింగ్ 6 to 10 వరకు ఏమేమి పనులు చేసుకున్నా అనేది నా మార్నింగ్ రొటీన్ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నా. మార్నింగ్ అయితే పక్షులతో నా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. నువ్వు ఊడ్చేది కడిగేది పెడితే ఎవరు చూస్తారు, ఏం చూస్తారని అనుకోకండి. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. పొద్దున్నే లేచినెంబడి అయితే పల్లెటూరులో ఏముంటుంది, ఇట్లా పని ఎట్లా సీక్వెన్స్గా చేసుకుంటారు అవన్నీ అయితే అర్థమవుతుంది. నేను కూడా అలాగే ఫస్ట్ అయితే వాకిలు ఊడ్చి సాంపి చల్లిన తర్వాత పెండతో చల్దామంటే పెండ లేకుండా అందుకు ఉట్టి నీళ్ళే చల్లిన. తర్వాత అయితే వాళ్ళకి ముగ్గేయాలి, కానీ ఇక్కడ మా చిక్కి స్కూల్ టైం అవుతుందని బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టి ఇంకా లోపల ఊడుస్తున్నా, అన్నంకి పెట్టిన. లోపల ఊడ్చిన దుమ్ము లేస్తుందని ఫస్ట్ అయితే నీళ్ళు చల్లుకొని ఊడుస్తున్నా. ఏం పని చేసినా చేయకున్నా లేచినప్పుడు అయితే ఫస్ట్ నేను ఇక్కడైతే హీటర్ పెట్టుకుంటా. ఫస్ట్ లేచినప్పుడు హీటర్ పెడితే అయితే తర్వాత పని అయిపోయే వరకు ఆ నీళ్ళు కాగితే స్నానం చేయించవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్నది కుళ్ళు ఎత్తుకొని మా చిక్కిని అయితే లేపిన. వాళ్ళని మెల్లగా లోపల నుంచి లేపితే ఏడుస్తారని బయటకు ఎత్తుకొచ్చి లేపిన. తర్వాత ముగ్గేసుకుందామని బయట ఊడుస్తుంటే అప్పుడే ఏడుపు అప్పుడు వినిపించింది. మా డుగ్గుగాడ అయితే లేచిండు, అందుకే పొరకాట ఆడేసి మళ్ళీ పోయినా. ఇంకా అన్నం అయితే అయ్యింది, తర్వాత కూర ప్రిపేర్ చేసుకోవాలి. రోజైతే ముగ్గేయలేదు, ఇంక లోపలికి పోయి అన్నం వండి కూర వేసే వరకే లేట్ అయింది. లేట్ అయితే ఇంకా ముగ్గేయాలనిపించదు, అందుకే వేసుకోలేదు. మనం చేసుకున్నట్లు చేస్తే ఆమె తినదు కాబట్టి అందుకే ఎగ్గు అన్న లేదంటే చారు లేదా పెరుగన్నం అవన్నీ వేసి కొంచెం తక్కువ కారం వేయాలి. అందుకే ఆమెకు సపరేట్గా కొంచెం చేస్తున్నా. స్టార్టింగ్లో అన్నా కదా నన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళకే ఈ వీడియో అని. కొంతమంది అయితే ఉండరు, అందరు కాదు. అసలు యూట్యూబ్ మనకి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిందో మనమే అర్థం చేసుకోవాలి. మనం ఇంట్లో ఉండి కూడా మన పని మనం చేసుకుంటూ మనలో ఉన్న ఏదో ఒక టాలెంట్ని బయట పెట్టుకోవచ్చు ఇది సోషల్ మీడియా ద్వారా. అయితే కొందరికి అది అర్థం కాకుండా బయట వీడియోలు తీస్తారు, అది తీస్తారు, ఇది తీస్తారు అని మాట్లాడతారు. బయట జనాలు ఎట్లుంటారంటే వాళ్ళు ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా కడుపు కొట్టచ్చు. కానీ యూట్యూబ్లో మాత్రం వీడియోలు తీస్తే తప్పవుతుంది అట్లాంటి వాళ్ళకు. మనం కూడా మనీ పర్పస్ కోసమే చేస్తాం కదా. కొంతమంది వాళ్ళు మనీ ఎట్లా సంపాదించినా అదేం తప్పు ఉండదు, కానీ సోషల్ మీడియాలో వీడియోలు తీసి డబ్బు సంపాదిస్తే మాత్రం అది తప్పు. చదువుకున్న వాళ్ళు అట్లా వీడియో తీస్తారా, వీడియోలు తీయొచ్చా అని మాట్లాడతారు. అట్లాంటి వాళ్ళకే ఈ వీడియో అని అందుకే తీసిన. చదువుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందో రాదో అయితే చెప్పలేము, కానీ సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో వేసుకున్న వాళ్ళైతే కడుపు నిండా అన్నం తినగలుగుతుర్రు అని అయితే నాకు అర్థమైంది. అంటే వాళ్ళ బతుకు తెరువు కొరకు వాళ్ళు సంపాదించుకుంటారు అని అర్థమైంది. టాలెంట్ అనేది ఒక చదివి ఉద్యోగం చేస్తేనే కాదు, తను సొంతంగా ఏం పని చేసినా కానీ అది ఒక టాలెంట్ కిందనే వర్తిస్తుందని వాళ్ళకి తెలియదు కావచ్చు. ఇక్కడైతే అన్నం అయిన తర్వాత అయితే మా చిక్కికి ఎగ్ కర్రీ చేసిన, బాక్స్ పెడుతున్నా. కొంచెం పెట్టి అంటుంది, ఇంకా కొంచెమే పెడుతున్నా. బాక్స్ అయితే రెడీ చేసిన. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దని చెప్తున్నా ఫ్రెండ్స్. వీలైతే ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు. అందుకే మనం ఏమేమి పనులు చేయగలుగుతామో మనకు తెలిసే ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేస్తున్నాడు. మనకు వచ్చిన అన్ని పనులు చేస్తే ఏదో ఒక దాంట్లో అయితే సక్సెస్ అవుతాం. సక్సెస్ అనేది మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే సక్సెస్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ మా చికెన్ అయితే రెడీ చేస్తున్నా. ఇంకా రెడీ చేస్తున్నప్పటి నుంచి లేచినప్పటి నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది, అందుకే ఎవరు ఊపుటలేదు. వీడియోలో చూస్తారు కదా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మేము రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకేమైనా మిగతా పని ఉంటే చేసుకోవాలి. ఇల్లు ఉడవడం కానీ అంట్లు తోమడం కానీ అవన్నీ పనులు తర్వాత చేసుకోవాలి. ఫస్ట్ అయితే వంట చేసి ఇవన్నీ పంపించాలి. ఒక్కరిని రెడీ చేయాలంటేనే నాకు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరిని పట్టుకొని ఒక్కదాన్ని రెడీ చేయాలంటే ఇంకా ముగ్గురు స్కూల్కి పోయే వరకు ఇంకా ఎంత ఎట్లుంటుందో సిచ్యువేషన్ అప్పటి వరకు చెప్తా. తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దామని అయితే పొంగనాలు పోస్తున్నా. పిండి మిగిలింది కొంచెం, అందుకే అది పొంగనాలు చేస్తున్నా. ఇక్కడ సైడ్ అయితే చాయ్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ అయితే చాయ్ తాగాలి ఫ్రెండ్స్. ఆ చికెన్ స్కూల్కి పంపించింది ఆవిడే. వంట అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకా మాకంటే కూర తర్వాత చేసుకోవాలి. ఇంకా మన టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అందుకే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకునే వాళ్ళు
ఫోన్ కానీ వాట్సాప్ కానీ ఎఫ్బీ కానీ ఇన్స్టా కానీ ఏది వాడొద్దు. వాళ్ళేమో పెట్టిన వీడియోలేమో చూస్తారంట, కానీ వీడియోలు అయితే వేయొద్దంట. అలా చేయొద్దు అనుకునే వాళ్ళు అవి కూడా వాడొద్దు కదా ఫ్రెండ్స్ అన్నీ. అయినా వీడియోలు తీయడం తప్పు కాదు, నేనేం తప్పుగా తీస్తలేను. నేను డైలీ వేసుకునే పనులు నా డైలీ రొటీనే తీస్తున్నా. అయినా గా పనులు చేసేది ఎవరు చూస్తారని అనుకోవచ్చు. యూట్యూబ్ చేసే వాళ్ళైతే డైలీ రొటీన్ చేస్తారు, అది వాళ్ళకి తెలిసిందే. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనం యూట్యూబ్లో కానీ ఇందులో ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ మనం చేసే పనులు పెడితే మన ఒక తెలంగాణ కాడికే చూడదు కదా, కంట్రీ చూస్తుంది. కంట్రీ కాడికి కూడా చూడదు, వాళ్ళు మొత్తం చూస్తారు. అక్కడ వాళ్ళకు మన పద్ధతులు మన పనులు చూపించడం వాళ్ళకి నచ్చవచ్చు, మన పల్లెటూరు వాతావరణం నచ్చవచ్చు. అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నచ్చని వాళ్ళు ఏమో స్కిప్ చేస్తారు, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయినా ఫస్ట్ యూట్యూబ్ కొత్తలో ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయని నాకు ముందే తెలుసు. నాకనే కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇలాంటి మాటలు ఫేస్ చేసే ఉంటారు. అలా అని వాళ్ళు అక్కడనే ఆగిపోతే వాళ్ళు అక్కడనే ఉందరు. అలాంటి మాటలన్నీ దాటుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు సక్సెస్ సాధించారు. చెప్పలేం, నాకు కూడా ఏదో ఒక రోజు రావచ్చు సక్సెస్. అయినా వాళ్ళు నన్ను అట్లా అన్నారంటే వాళ్ళ కోసమైనా వీడియోస్ ఖచ్చితంగా తీస్తా, మంచి మంచి కంటెంట్ తీస్తా, 4000 వాచ్ టైం కంప్లీట్ చేస్తా, యూట్యూబ్ సాలరీ తీసుకుంటా. వాళ్ళ కోసమైనా తీసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. అందుకే థంబ్నెయిల్ కూడా అదే పెట్టిన. ఎంత తొందర వీలైతే అంత తొందర శాలరీ తీసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు అవుతుంది. అందుకే మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు అలా అనడం కూడా నాకు మంచి కోసమే, ఎందుకంటే వాళ్ళు అలా నన్ను అని ఇంకా ముందుకు పుష్ చేస్తుర్రు. ఆ టాపిక్లో పడి నేను చేసే పనిని చెప్పడమే మర్చిపోయినా. నేనైతే మీషోలో 500 పెట్టి శారీ తీసుకున్నా. ఈ శారీ లంగా జాకెట్ అయితే బాగుంటుంది అనిపించింది, అందుకే ట్రై చేస్తున్నాం మా చిక్కి కోసం. కొలతలు అవన్నీ ఏం చెప్తలేను. హైట్ వచ్చేసి 28, అంతే. 2.5 తీసుకున్న శారీలో మొత్తం. ఇదేమో బాడీ కోసం అని కాటన్ క్లాత్ తీసుకున్నా, అదేమో శారీ. బాటమ్ పార్ట్ కోసం అయితే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నా. ఇది వ్లాగ్ కాబట్టి అసలు ఏం కొలతలు అవన్నీ ఏం చెప్తలేను, ఓన్లీ స్టిచ్చింగ్ చూపిస్తున్నా. డేలో నేను ఒక 2 hours ఈ పని కూడా చేసిన అని చూపిస్తున్నా. మొత్తం కుట్టిన తర్వాత వీడియో పెడతా చూడండి, ఫోటో పెడతా. ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ లంగా జాకెట్. ఫస్ట్ నేను ఈ ఛానల్లో టైలరింగ్ గురించే పెట్టాలనుకునే మెయిన్గా తీసిన, కానీ నాకు ఇప్పుడు 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు అస్సలు కుట్టనియరని ఎప్పుడో టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు కుడుతున్నా. అందుకే ఆ టైలరింగ్ వీడియోస్ అయితే పెడతలేను. అయినా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మానిటైజేషన్ అయిపోవాలి, మనీ రావాలని అయితే ఏం చేయలేదు. అసలు నాకు ఇందులో ఎడిటింగ్ వస్తుందా, ఈ ఫొటోస్ పెట్టనీకి వస్తుందా అవన్నీ అనుకున్నా. దాన్ని ట్రై చేద్దామని ఒక వీడియో అయితే తీసిన, ఎడిటింగ్ నేర్చుకుందామని ఆ వీడియో తీసిన. ఒక్కొక్కటి అయితే నేర్చుకుంటున్నా. ఎట్లాగో వస్తుంది కదా అన్నట్టు వీడియోస్ తీస్తున్నా. అయితే ఖచ్చితంగా అయితే శాలరీ కోసమే తీస్తున్నా. ఎట్లాగో ఇంటికాడనే ఉంటా కదా, ఎట్లాగో పని చేసేది తప్పదు కదా, అదే పని తీసి పెడదాం, ఎవరికైనా నచ్చితే సపోర్ట్ చేస్తారనే పెడుతున్నా. నాకైనా ఉంటుంది కదా ఫైనాన్షియల్గా, నేను కూడా ఎలాగో ఇంట్లో హెల్ప్ చేయాలి మా ఆయనకి. అందుకే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే 3 పిల్లలని పెట్టుకొని ఏ స్కూల్లో చెప్పడానికి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా కానీ కుదరదు, వెళ్ళనీకి రాదు ఫస్ట్ అయితే. అయినా సాటుకు మన గురించి మాట్లాడేవాళ్ళు, మన వెనకాల మాట్లాడేవాళ్ళు మన వెనకాలనే ఉంటారు, మనం ముందరనే ఉంటాం ఎప్పటికైనా. అలా అనుకునేవారు వేరే వాళ్ళతో అనడం తప్ప మన ముందరకు వచ్చి ఎప్పుడు అనలేరు. అలాంటి వారు మన ఒక్కరి ముందరనే మాట్లాడలేక భయపడుతుంటే వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో ఇంకేం మాట్లాడతారు అంతమంది ముందర. వాళ్ళకంటే మనకి ఇది ఒక టాలెంట్ బెటర్గానే ఉంది కదా అని అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ నన్ను ఎవరైతే డిస్కరేజ్ చేసిరో అది వాళ్ళకే, ఈ వీడియో చూస్తారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకున్నా సరే కానీ ఈ వీడియో చూస్తారు నా ఛానల్ని. ఓన్లీ వాళ్ళకు మాత్రమే. ఎవరు ఫీల్ కాకండి, ఎవరిని తప్పుగా అనడం ఏమన్నా మాట్లాడినా కానీ తప్పుగా తీసుకోకండి. అప్పుడప్పుడు ఆపుకుంటూ కనీసం ఈ లంగా జాకెట్ కుట్టడానికి అయితే ఒక 2 రోజులు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నా. ఒకవేళ దీని కొలతలు మొత్తం స్టిచ్చింగ్ వీడియో కావాలంటే చెప్పండి, ఇంకొక లంగా జాకెట్ అయితే కుట్టి ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం యూట్యూబ్లోనే ఉంటుంది.
అన్నీ యూట్యూబ్లోనే చూడండి, యూట్యూబ్లోనే నేర్చుకోండి, యూట్యూబ్లోనే పెట్టండి. కానీ స్టార్ట్ చేసే ముందులో భర్త సపోర్టు అండ్ అత్తమామలు ఉంటే అత్తమామల సపోర్టు, లేదంటే తల్లిదండ్రుల సపోర్ట్ మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. వాళ్ళందరూ ఓకే అన్నారంటే ఇంకెవ్వరు ఏమనుకున్నా కానీ అవసరం లేదు మీకు. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చూసిన కాడికైతే నన్ను చాలామంది ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళే ఉండరు. వాళ్ళందరికీ థ్యాంక్స్. కానీ ఒక 10 మందిలో ఒక్కరు మాత్రమే డిస్కరేజ్ చేస్తుర్రు. వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళే. వాళ్ళ పేరు బాగానే గుర్తుంటుంది నాకు. కానీ వాళ్ళ ముందరనే నేను శాలరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక్కదానికైతే మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు అట్లా అన్నందుకే నేను 2 రోజులు వీడియోస్ పెట్టాలనిపించలేదు నాకు. అందుకే వీడియోస్ పెట్టలేదు. వీడియోస్ తీసుకునేవి ఉన్నాయి కానీ అప్లోడ్ అయితే చేయలేదు. కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పెడతా ఫ్రెండ్స్. అయినా నాకు 300 గంటలు వాచ్ టైం వచ్చినాక, 200 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక ఇంకా గివ్ అప్ ఇచ్చేది అనేది మాత్రం లేదు. ఏదైనా కానీ ముందుకెళ్ళడమే కానీ వెనక్కి మాత్రం లేదు. ఎవరు ఏమన్నా కానీ ఏం మాట్లాడుకున్నా కానీ నాకు పర్వాలేదు. అక్షితరాజు వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక 5-6 ఇయర్స్ పాపకి అయితే వస్తుంది. దీని మెజర్మెంట్ కావాలంటే కామెంట్ చేయండి.